అక్కడ గోకద్దని ఎన్నిసార్లు చెప్పాను? ఇన్ఫెక్షన్ వస్తుంది. ఫ్యామిలీ అంతా కూర్చొని ఉంది. ఎన్నిసార్లు చెప్పాను? ఒక టైంలో ఒక అటెండెంటే ఉండాలని. వెళ్ళండి ఇక్కడి నుంచి, వెళ్ళండి. అస్సలు వినరయ్యే. పేషెంట్ రెస్ట్ ఎప్పుడు తీసుకుంటారు? అదిగో చూడు, ఫుల్ ఫుట్ బ్రోకెన్. అరే బైక్ అంత ఫాస్ట్ గా ఎందుకు నడుపుతావు? లైఫ్ గురించి చింత లేదా? సిస్టర్, అది జాబ్ మొదటి రోజు లేట్ అయిపోతుంది. సరే సర్లే. 3 విషయాలు. ఈ కాలు నిటారుగా ఉంచాలి, స్ట్రైట్ గా. ఇంకా భోజనం పూర్తిగా తినేయాలి. రాత్రి ఫుల్ స్లీప్. అర్థమైందా? సరే. ఈవిడ నర్సా లెక్క జైలరా? సిస్టర్ మార్తా ఇక్కడి హెడ్ నర్స్. ఇంకా ఎంతో స్వీట్ ఈ మ్యామ్. స్వీటా? ఫోన్ యూజ్ చేయకూడదు. ఏయ్, కాలు గోకకు. అంతా పూర్తి చేసేయాలి. అంకుల్. ఏయ్, పక్క బెడ్ లో ఉన్న పేషెంట్ ని ఇబ్బంది పెట్టకు. అమ్మకి ఫోన్ చేసి పిలిపించుకోవచ్చు కదా. రేపు రమ్మను. పిలవలేనండి. అమ్మ దూరంగా ఒంటరిగా వేరే పట్టణంలో ఉంటుంది. తనకి పడుకో. నాకు చిన్నప్పుడు ఆరోగ్యం పాడైతే అమ్మ తన చేతులతో ప్రత్యేకంగా కిచిడీ తయారు చేసి నాకు తినిపించేది. అమ్మ చేసిన ఆ కిచిడీ నాకు మందులాగా పనిచేసేది. అలాగా? సరే, ఇంక పడుకో. థ్యాంక్ యూ. కానీ ఆ తిట్ల వెనక మేము చూపించే జాగ్రత్త కొన్నిసార్లు విస్మరించబడుతుంది. ఇంకా మా మార్తా మేడం, ఆవిడెంతో ప్రత్యేకం. మాట కఠినం, మనసు సున్నితం. పూర్తిగా ఫినిష్ చేయాలి. బయటకు కఠినంగా ఉన్నా లోపల మాత్రం సున్నితత్వం. ఆమె మందలింపులో ఉన్నది తల్లిలాంటి మృదుత్వం. హ్యాపీ నర్స్ డే.